ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో చెక్కల గింతలు పెడితే మనిషిలాగా నవ్వే ఒక చెట్టు ఉందన్న విషయం మీకు తెలుసా? అది కూడా మన ఇండియాలోనే. అలాగే ఇంకో చెట్టు ఉంది. ఆ చెట్టును కట్ చేసినప్పుడు అందులో నుంచి నీరు బయటకు వస్తుంది. అది కూడా మన ఇండియాలోనే. దానితో పాటు ఈ ప్రపంచంలో గాలిలో వేలాడే ఒక చెట్టు కూడా ఉంది. అయినప్పటికీ అది బ్రతికే ఉంది. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇటువంటి ఎన్నో విచిత్రమైన వింతైన చెట్లను చూపిస్తాను. సో ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. వాటర్ ట్రీ. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఏ చెట్టు గురించి అయితే చెప్పనున్నానో అది నిజంగా ఏదైనా అద్భుతం కంటే తక్కువేమీ కాదు. ఈ ప్రపంచంలో ఒక ఎటువంటి చెట్టు ఉంది అంటే దాన్ని కట్ చేస్తే అందులో నుంచి నీరు బయటకు వస్తుంది. ఇది ఎటువంటి విషయం అంటే దీనికి ఆన్సర్ సైన్స్ దగ్గర కూడా లేదు. మోంటెనెగ్రో దేశంలో ఉన్న ఈ వింతైన చెట్టు నుంచి కంటిన్యూస్ గా నీరు బయటకు వస్తూ ఉంటుంది. ఈ చెట్టుకు సంబంధించి మరో సీక్రెట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ ప్లేస్ లో చలికాలం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ చెట్టు నుంచి నీరు బయటకు రావడం ఆగిపోతుంది. చలికాలం అయిపోయి ఎండాకాలం స్టార్ట్ అవ్వగానే ఈ చెట్టు నుంచి నీరు దానికదే బయటకు రావడం స్టార్ట్ అవుతుంది. ఇటీవల మన ఇండియాలో కూడా ఇటువంటి చెట్లని చూడడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాపికొండల్లోని అడవిలో ఉంది. ఈ చెట్టుని కట్ చేసిన తర్వాత ఇందులో నుంచి చాలా స్పీడ్ గా నీరు బయటకు వస్తూ ఉంటుంది. ఈ చెట్టు నుంచి బయటకు వచ్చే నీరు కొద్దిగా పుల్లగా ఉంటుంది. అక్కడి స్థానిక ప్రజలు ఈ చెట్టు దాని కాండంలో నీటిని నిల్వ చేసుకుంటుందని, అవసరమైనప్పుడు ఆ నీటితో వాళ్ళ దాహాన్ని తీర్చుకుంటామని చెప్తున్నారు. ఈ చెట్టును ఇండియన్ లారెల్ ట్రీ అనే పేరుతో కూడా పిలుస్తారు. దీని పొడవు 30 అడుగులు ఉంటుంది. ట్రీ ఇన్ ది ఎయిర్. ఫ్రెండ్స్, ఇటీవల ఇంటర్నెట్ లో ఈ చెట్టు చాలా ఎక్కువగా వైరల్ అవుతోంది. దీన్ని ఊగుతున్న చెట్టు అని కూడా అంటారు. ఈ చెట్టు ఇండియాలోని హర్యానా రాష్ట్రంలో హంపి సిటీలోని ఒక పాత ఆలయం దగ్గర ఉంది. ఈ చెట్టు దాని వేళ్ల నుంచి సెపరేట్ అయింది. అయినప్పటికీ ఈ చెట్టు పచ్చగానే ఉంది మరియు ఒక నార్మల్ చెట్టు లాగానే పెరుగుతూ ఉంది. ముందు నుంచి చూసినప్పుడు ఈ చెట్టు గాలిలో వేలాడుతుందని అనిపిస్తుంది. అక్కడి ప్రజలు ఈ అద్భుతమైన చెట్టుకు పూజలు చేస్తారు. కొంతమంది ఈ అద్భుతమైన చెట్టుకు దారం కట్టడం వల్ల కోరుకున్న కోరికలు తీరుతాయని అంటారు. కానీ ఒక చెట్టు నేలకు సంబంధం లేకుండా ఇంతకాలం పాటు ఎలా జీవించి ఉండగలుగుతుందో ఆలోచించాల్సిన విషయమే. మీరే చూడండి, ఈ చెట్టు కాండానికి వేర్లకు సంబంధమే లేదు. దీన్ని అద్భుతం అనాలా లేదా సైన్స్ అనాలా? ఈ చెట్టు గురించి ఈ రోజుకు కూడా చర్చలు జరుగుతున్నాయి. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి. లాఫింగ్ ట్రీ. ఫ్రెండ్స్, ఉత్తరాఖండ్లోని కలదుంగి అడవిలో ఒక ఎలాంటి చెట్టు ఉంది అంటే దానికి మనుషులలాగా చెక్కల గింతలు అవుతాయి. ఈ మాట వింటే మీకు నమ్మకం కుదరకపోవచ్చు, కానీ ఇది 100% నిజం. ఎప్పుడైతే మీరు ఈ చెట్టును ముట్టుకుంటారో అప్పుడు ఈ చెట్టుకు చెక్కల గింతలు అవుతాయి. ఈ చెట్టు కాండాన్ని మన వేళ్లతో రబ్ చేస్తే దానికి ఉన్న కొమ్మలన్నీ కదులుతూ ఉంటాయి. ఈ కారణంగానే ప్రజలు దీన్ని లాఫింగ్ ట్రీ అనే పేరుతో పిలుస్తారు. ఈ చెట్టు యొక్క సైంటిఫిక్ నేమ్ రేడియా దుమితోరం. ఈ చెట్టును ముట్టుకుంటే దీనికి మనిషిలాగా చెక్కల గింతలు మొదలవుతాయి. అసలు ఎందుకు అలా జరుగుతుందనే దాని గురించి ఈ రోజుకు కూడా సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు. దీని గురించి ఇప్పటి వరకు ఒక విషయం అయితే ముందుకు వచ్చింది. అదేంటంటే మనిషి శరీరం నుంచి బయటకు వచ్చే కెమికల్ ఈ చెట్టుతో రియాక్షన్ అవుతుండొచ్చు. సో దీని కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ చెట్టు కదులుతూ ఉండవచ్చు అని అంటారు. కానీ కారణం ఏదైనా ఈ చెట్టు నిజంగా చాలా అద్భుతంగా ఉంది. కేవలం ఈ చెట్టుకు చెక్కల గింతలు పెట్టడానికి ప్రతి సంవత్సరం ఎంతో మంది టూరిస్టులు మన ఇండియాకి వస్తున్నారు. బాటిల్ ట్రీ. ఫ్రెండ్స్, మన లిస్ట్ లో తర్వాతి చెట్టు పేరు బాటిల్ ట్రీ. మీరు దీన్ని బాటిల్ లాంటి చెట్టు అని కూడా అనవచ్చు. ఈ పేరును వింటే మీకు నవ్వు కూడా రావచ్చు, కానీ ఈ పేరు వెనుక ఒక బలమైన రీజన్ ఉంది. ఈ చెట్టు యొక్క బాడీ బాటిల్ షేప్ లో ఉంటుంది కాబట్టి ఆ పేరు వచ్చింది. ఈ చెట్టు స్టార్టింగ్ లో 6 నుంచి 8 సంవత్సరాల వరకు నార్మల్ చెట్టు లాగానే పెరుగుతుంది. కానీ తర్వాత ఈ చెట్టు యొక్క కాండం పూర్తిగా ఒక బెలూన్ లాగా లావ్ అవుతూ ఉంటుంది. ఇలా నెమ్మదిగా ఇది ఎంత లావ్ అవుతుంది అంటే తర్వాత ఇది పూర్తిగా ఒక బాటిల్ షేప్ లో కనబడుతుంది. ఈ చెట్టు నమీబియాలో కనబడుతుంది. ఈ చెట్టు చూడ్డానికి పెద్దగా మరియు అందవికారంగా కనబడుతుంది, కానీ ఇది అందవికారం కంటే కూడా చాలా డేంజరస్ గా ఉంటుంది. ఎందుకంటే వీటి కాండం నుంచి ఒకలాంటి వైట్ కలర్ లిక్విడ్ బయటకు వస్తుంది. అది చాలా విషపూరితమైనది. పూర్వకాలంలో వేటగాళ్ళు ఈ తెల్లని విషయాన్ని వాళ్ళ బాణాలకు పూసి వేటాడేవాళ్ళు. హెలికాప్టర్ ట్రీ. ఫ్రెండ్స్, ఈ చెట్టును మ్యాపిల్ ట్రీ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇవి మెయిన్గా ఏషియా, యూరోప్ మరియు నార్త్ అమెరికాలో కనబడతాయి. ఈ చెట్టు యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీని కాయలు చెట్టు నుంచి రాలి కింద పడుతూ ఉంటే హెలికాప్టర్ రెక్కల్లాగా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఈ చెట్టులో గుత్తులుగా విత్తనాలు ఉంటాయి. ఒకేసారి పైనుంచి కింద పడితే అవి పగిలిపోతాయి. అలా పగిలితే ఆ విత్తనం వేస్ట్ అవుతుంది. దానివల్ల మరో చెట్టు మొలవలేదు. అందువల్ల ప్రకృతి దీనికి ఒక స్పెషల్ పవర్ని ఇచ్చి ఈ చెట్టును తయారు చేసింది. కాబట్టి ఎప్పుడైతే
ఎప్పుడైతే దీని విత్తనాలు రాలి కింద పడతాయో అప్పుడు అవి వాటికి ఉన్నటువంటి వింత రెక్కల్లాంటివి వల్ల స్లో మోషన్లో హెలికాప్టర్ లాగా తిరుగుతూ నెమ్మదిగా నేలపైకి వస్తాయి. దానివల్ల ఆ చెట్టు విత్తనం పూర్తిగా సేఫ్గా ఉంటుంది. చిటావార్ ట్రీ. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఒక ఎంత అరుదైన చెట్టు ఉంది అంటే ఆ చెట్టు యొక్క ఇంచు ముక్క విలువ లక్షల్లో కోట్లల్లో ఉంటుంది. ఈ చెక్కను చాలా అద్భుతమైందని భావిస్తారు. ఎందుకంటే ఈ చెట్టు ముక్కను నీటిలో వేస్తే అది ఒక పాములాగా ఈదుతుంది. అలాగే అత్యంత ఆశ్చర్యపరిచే విషయం ఏమిటి అంటే ఇవి నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఈదుతాయి. అవునండి, ఎప్పుడైతే మీరు ఈ చెట్టు కర్ర ముక్కను నీటిలో వేస్తారో అప్పుడు అది నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఒక పాములాగా ఈదుతుంది. అయితే దీని వెనుక ఉన్న రహస్యమేంటో ఇప్పటి వరకు ఎవరు కనుక్కోలేకపోయారు. కానీ ప్రజలు ఈ చెట్టును చాలా అద్భుతమైందని అంటారు. అయితే ఈ చెట్టు కేవలం ఇండియాలో మాత్రమే కనబడుతుంది. దీన్ని అంత ఈజీగా చూడలేము. చాలా మంది ఆయుర్వేద ఎక్స్పర్ట్స్ ప్రకారం ఈ కర్ర దట్టమైన అడవుల్లో లేదా హిమాలయ పర్వతాల్లో దొరుకుతుందని అంటారు. హిందూ గ్రంథాల ప్రకారం ఈ చెట్టుని గరుడ చెట్టు అని అంటారు. ఇది ఎంత కాస్ట్లీ అంటే దీని విలువ లక్షల్లో కోట్లలో ఉంటుంది. చిటావర్ చెక్క దొరకడం అనేది చాలా కష్టమవుతుంది. అందువల్ల దీని లాంటి డూప్లికేట్ చెక్కలను అమ్మే వ్యాపారం కూడా చాలా మంది ఇండియాలో చేస్తున్నారు. బోవాబాబ్ ట్రీ. ఆఫ్రికాలో కనబడే అత్యంత పెద్ద మరియు అత్యంత వింతైన చెట్లలో ఈ బోవాబాబ్ ట్రీ కూడా ఒకటి. ఈ చెట్టు హైట్ 4 నుంచి 6 అంతస్తుల బిల్డింగ్ కి సమానంగా ఉంటుంది. అంతేకాదు అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే ఈ చెట్లన్నీ కూడా 1000 సంవత్సరాల కంటే కూడా ఎక్కువ పురాతనమైనవి. ప్రపంచంలో ఇంత ఎక్కువ వయసు ఉన్న చెట్లు చాలా తక్కువగా ఉన్నాయి. నార్మల్గా ఒక చెట్టు ఎండాకాలం వేడికి ఎండిపోతుంది. కానీ ఈ చెట్టు ఆఫ్రికాలోని మండు టెండలో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి అలాగే జీవించి ఉంది. దీనికి కారణం ఈ చెట్టు యొక్క స్ట్రక్చర్. ఇందులో ఒక అద్భుతమైన స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఎప్పుడైతే ఇక్కడ దరిదాపుల్లో ఎక్కువగా వర్షం పడుతుందో అప్పుడు ఆ నీటిని మొత్తాన్ని ఈ చెట్టు దాని లోపలికి పీల్చుకుంటుంది. ఈ కారణంగానే నీరు లేకున్నా కూడా ఈ చెట్టు ఎండాకాలంలో ఎన్నో నెలల వరకు దాన్ని అది బ్రతికించుకోగలుగుతుంది. దానితో పాటు ఈ చెట్టు ఆకుల్లో కూడా చాలా ఎక్కువ మొత్తంలో విటమిన్స్ దొరుకుతాయి. అందువల్ల ఆఫ్రికాలోని ప్రజలు ఈ చెట్టు ఆకులను వండుకుని తింటారు. శాండ్ బాక్స్ ట్రీ. ఈ శాండ్ బాక్స్ ట్రీస్ ఉత్తర మరియు దక్షిణ అమెరికాలో వివిధ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ చెట్టు దాని ట్రంక్ పొడవున అంటే కాండం మొత్తం చాలా పదునైన ముళ్ళు కలిగి ఉంటుంది. ఎవరైనా చూసుకోకుండా ఈ చెట్టు మీద చేయి పెట్టినా లేదా ఆనుకున్న ముళ్ళు దిగిపోద్ది. చూడండి, ఆ ముళ్ళు కూడా ఎంత పదునుగా ఉందో. ఒక్కో ముళ్ళు 2.5 సెంటీమీటర్ల వరకు ఉంది. అలానే ఇన్ని ముళ్ళు ఉండటం వల్ల జంతువులు కూడా అదే కోతుల్లాంటి జంతువులు ఈ చెట్ల మీదకు ఎక్కవు. ఈ శాండ్ బాక్స్ చెట్లు 60 మీటర్లు అంటే 200 అడుగుల వరకు పెరుగుతుంది. ఈ చెట్టు యొక్క పండ్లు పక్వానికి వచ్చిన తర్వాత దాని విత్తనాలు విస్ఫోటనం చెందుతాయి. సేమ్ బాంబు లాగా పేలుతుంది. అప్పుడు ఆ పండులోని గింజలు చాలా స్పీడ్ గా వేర్వేరు ప్లేసెస్ కి వెళ్తుంది. దాని విత్తనాల వేగం సెకండ్ కు 70 మైళ్ళ వరకు ఉంటుంది. ఆ పండు బ్లాస్ట్ అయినప్పుడు ఆ విత్తనాలు పగిలిన చోటు నుంచి 150 నుంచి 330 అడుగుల దూరం వరకు వెళ్తుంది. అప్పుడు ఆ పరిధిలో నిలబడి ఉన్న ఎవరికైనా సరే చాలా ప్రమాదకరం. అంత స్పీడ్ గా వస్తుంటే దెబ్బ ఏం చిన్నగా తగలదు కదా. ఈ చెట్టు ఒక తెల్లటి రసాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ రసంలో దద్దుర్లు కలిగించే విషం యొక్క స్థాయి అధికంగా ఉంటుంది. అలానే కళ్ళలో పడితే చాలా ప్రమాదం. డెవిల్స్ టవర్ ట్రీ. ఫ్రెండ్స్, అమెరికాలోని వ్యోమింగ్లో ఒక వింతైన కొండ ఉంది. దాన్ని డెవిల్స్ టవర్ ట్రీ అనే పేరుతో పిలుస్తారు. ఈ కొండ ఎత్తు 265 మీటర్లు మరియు వెడల్పు 300 మీటర్లు ఉంది. కొంతమంది సైంటిస్టులు ఈ కొండ నేటి నుంచి ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఎంతో పెద్ద చెట్టు అయి ఉంటుందని అంటున్నారు. జాగ్రత్తగా చూసినట్లయితే మీకు కూడా ఇది ఎంతో పెద్ద చెట్టును కట్ చేసినటువంటి కింది భాగం లాగా అనిపిస్తుంది. దీనిపైన ఈ రోజుకు కూడా ఎంతో మంది ఎక్కువగా రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఇందులో కొంతమంది సైంటిస్టులు ఇది నిజానికి ఎంతో పెద్ద పురాతన చెట్టు యొక్క మిగిలిన భాగమని, ఎప్పుడైతే ఈ చెట్టు బ్రతికి ఉండిందో అప్పుడు ఈ చెట్టు యొక్క పొడవు 6 కిలోమీటర్ల వరకు ఉండిందని అంటున్నారు. అదే మరికొందరు సైంటిస్టులు ఈ కొండ లావాతో తయారై ఉంటుందని అంటున్నారు. దీని బయటి భాగాన్ని చూస్తే లావా ప్రవహించడం వల్ల ఏర్పడే విధంగానే ఉంది. ఈ విధమైన హెక్సాగోనల్ స్ట్రక్చర్ ఎప్పుడు ఒక జీవించి ఉండే ఆబ్జెక్ట్ లోనే కనబడుతుంది. లావాలో ఇటువంటి హెక్సాగోనల్ స్ట్రక్చర్ తయారయ్యే స్వభావం ఉండదు. మీరు దీన్ని జాగ్రత్తగా చూసినట్లయితే ఈ డెవిల్స్ టవర్ ట్రీ యొక్క పైభాగం పూర్తిగా ఫ్లాట్ గా ఉంది. దీన్ని చూస్తే ఎవరో రంపంతో కట్ చేశారని అనిపిస్తోంది. ఈ విధమైన కొండలాంటి చెట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా మరియు ఆఫ్రికా, నమీబియా, ఇథోపియా మరియు సౌత్ ఆఫ్రికాతో పాటు అర్జెంటీనా, వెనిజులా మరియు రష్యాలో కూడా ఈ మిస్టీరియస్ చెట్లను చూడవచ్చు. దీనివల్ల పూర్వకాలంలో ఇటువంటి చెట్లు ప్రపంచవ్యాప్తంగా ఉండి ఉంటాయని అనిపిస్తోంది. కానీ ఎవరో ఈ చెట్టును చాలా పర్ఫెక్ట్ గా కట్ చేశారు. అందువల్ల ఇప్పుడు వీటిని చూస్తే
చూస్తే ఒక కొండలాగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ చెట్లను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి.